నమస్తే అండి. భాగవత పద్యాల సిరీస్ స్టార్ట్ చేస్తా అని చెప్పా కదండీ! దానికన్నా ముందుగా అసలు భాగవతం మనం ఎందుకు చదవాలి? ఎందుకు నేర్చుకోవాలి? అనేది ఒక చిన్న మినీ వ్లాగ్ లాగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. అసలు భాగవతం అంటే ఏంటి అంటే విష్ణుమూర్తి దశావతారాలకి సంబంధించిన కథలున్నటువంటి గ్రంథం. నా చిన్నప్పుడు మా బామ్మ నాకో చిన్న కథ చెప్పింది. అదేంటంటే అసలు భాగవతం అనేది మనం ఎందుకు చదవాలి అని ఒక ఋషిని ఆయన శిష్యులు అడిగారట. అప్పుడు ఆయన చిన్నగా నవ్వి భాగవతం అనే పదాన్ని ఆపకుండా వీలైనన్ని సార్లు చదవమని చెప్పారట. వాళ్ళు సరేనని భాగవతం 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 అనుకుంటూ చదువుకుంటూ వెళ్ళేటప్పటికి చివరికి ఆ మాట బాగవుతాం అనే పదం అయిందట. అంటే భాగవతం చదివితే మనం బాగవుతాం. ఈ కథల్లో మనం ఎలా బతకాలి అనేది చెప్తుంది. మనిషికి కావాల్సిన విజ్ఞానం లభిస్తుంది. అలాగే భగవంతుడికి మనల్ని దగ్గర చేస్తుంది. ఈ భాగవతంలో మనకి చాలా కథలున్నాయండి. ధ్రువుడి చరిత్ర, ప్రహ్లాదుడి చరిత్ర, దశావతారాలు, గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం, ఇలా చాలా కథలున్నాయి. వీలైనన్ని చోట్ల పద్యాలతో పాటు కథలుగా కూడా పిల్లలకి అందించే ప్రయత్నం చేస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.